నమస్కారం. నువ్వు ఇది నోటీస్ చేసావా? మనం లైఫ్లో బిజీగా ఉన్నట్టు కనిపిస్తున్నాం, కానీ ప్రొడక్టివ్గా కాదు, డిస్ట్రాక్షన్లో బిజీగా ఉంటున్నాం. ఫోన్ ఒక్కసారి పిక్ చేసావంతే 5 మినిట్స్ కాస్త 30 మినిట్స్ అయిపోతుంది. రీల్స్, నోటిఫికేషన్స్, ఇంకా ర్యాండమ్ థాట్స్. ఇది రిలాక్సేషన్ కాదు, సైలెంట్ డిస్ట్రాక్షన్. నువ్వు ఫోకస్ షిఫ్ట్ చేస్తున్న ప్రతిసారి ఫోకస్డ్గా కాదు, డిస్ట్రాక్షన్ పర్సన్గా మారిపోతున్నావు. వాట్ యూ ప్రాక్టీస్ మోర్, దాట్ యూ బికమ్. ఇమాజిన్ దిస్: నువ్వు ఒక పని స్టార్ట్ చేస్తావు విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. ఆఫ్టర్ 5 to 10 మినిట్స్ నీ మైండ్ ఎక్కడో ర్యాండమ్ థాట్స్లో లాస్ట్ అయిపోయి ఉంటుంది. ఈ ప్రాబ్లం కాదనుకుంటున్నావు, బట్ దిస్ ఇస్ డేంజరస్. ఎందుకు అంటే ఇది స్లోగా నీ ఫోకస్ కెపాసిటీని తగ్గించేస్తుంది. కాబట్టి 100% ఫోకస్ పెట్టాల్సిన చోట 40% ఇస్తున్నావు. అండ్ గెస్ వాట్, నీ అవుట్పుట్ కూడా 40% ఉంటుంది. అండ్ యూ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్, ఎందుకు నాకు రిజల్ట్స్ రావట్లేదు అని. బట్ రియాలిటీ ఏంటో తెలుసా? యు ఆర్ నాట్ ఫెయిలింగ్ బికాస్ యు ఆర్ ఇన్కేపబుల్, యు ఆర్ ఫెయిలింగ్ బికాస్ యు ఆర్ డిస్ట్రాక్టెడ్. ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే, ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనుకుంటావు, బట్ ప్రాబ్లం పైన ఫోకస్ ఉండదు. మిడ్ వేలో మైండ్ షిఫ్ట్ అయిపోతుంది. అండ్ యూ నెవర్ గో దాట్ డీప్. డెప్త్ లేకుండా క్లారిటీ రాదు, క్లారిటీ లేకుండా సక్సెస్ కూడా రాదు. సో ఆస్క్ యువర్ సెల్ఫ్ హానెస్ట్లీ, నువ్వు ఏం అవ్వాలి అనుకుంటున్నావు, దానికోసం ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఆర్ దే ఈవెన్ మ్యాచింగ్? ఇఫ్ నాట్, స్టాప్ ద బ్లేమింగ్ గేమ్. స్టార్ట్ ఫిక్సింగ్ యువర్ అటెన్షన్, బికాస్ వేర్ ఎవర్ యువర్ అటెన్షన్ గోస్, యువర్ లైఫ్ ఫాలోస్. సో నెక్స్ట్ టైం ఒక్కసారి ఫోన్ తీసుకునే ముందు ఆలోచించు, ఇది నాకు హెల్ప్ చేస్తుందా లేదా నన్ను ఇంకా వీక్ చేస్తుందా అని. లైఫ్లో బిగ్గెస్ట్ లాస్ ఏంటో తెలుసా? మనీ లేకపోవడమో, ఫెయిల్యూరో కాదు, మన ఫోకస్ ఎబిలిటీని కోల్పోవడం. వన్స్ అది కోల్పోయాము అంటే జీవితంలో ప్రతిదీ కష్టమే అనిపిస్తుంది. సో చూస్ వైస్లీ. డిస్ట్రాక్షనా లేదా డైరెక్షనా, మీరే డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.